सब ब्रेकिंग చూస్తున్నాం కాసేపట్లో అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. తుఫాను సన్నద్ధత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు 19 కోట్ల విడుదల కూడా చేశారు. అవసరాన్ని బట్టి వీటిని వినియోగించుకునేలా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు. ప్రజలందరికీ వాతావరణ హెచ్చరికలు పంపాలని, ప్రజలను అలర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని 27,000 మొబైల్ టవర్ల దగ్గర జనరేటర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశమిచ్చారు. మరోవైపు మోంతా తుఫాను ప్రభావంతో విశాఖలోని విద్యా సంస్థలు, పర్యాటక కేంద్రాలను అధికారులు క్లోజ్ చేశారు. రుషికొండ, సాగర్ నగర్ బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీర ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులు, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు కైలాసగిరి సహా బీచ్ రోడ్లో ఉన్న సందర్శన స్థలాలను వీఎంఆర్టీఏ మూసివేసింది. ఈ నెల 29 వరకు కైలాసగిరిపై కేబుల్ కార్ అడ్వెంచర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి కైలాసగిరి చూసేందుకు వస్తున్న పర్యాటకులను సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను సన్నద్ధతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తుఫాను ప్రభావిత జిల్లాలకు నిధులు కూడా మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? దేవి, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకి కూడా అది 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాగల 12 గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కూడా తీరం వెంబడి గాలులు తీవ్రత పెరిగిందనే చెప్పాలి. గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 55 నుంచి 75 కిలోమీటర్ల వరకు కూడా ఈ గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అలాగే రేపు, ఎల్లుండి కూడా వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి సమాచారంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిసింది. అలాగే తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో విపత్తు బృందాలను కూడా మోహరింపచేశారు. సహాయ చర్యల కోసం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అలాగే 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. తుఫాను దృష్ట్యా జిల్లాలకు TR-27 కింద నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. TR-27 నిధులతో సహా అలాగే సహాయ శిబిరాలతో పాటు త్రాగునీరు, ఆహారం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే నిధులతో పాటు ఆరోగ్య శిబిరాల నిర్వహణ, రోడ్లు,
మౌలిక సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. రాష్ట్రం వైపు ముంచుకొస్తున్నటువంటి మోందా తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో అప్రమత్తమైనటువంటి మంత్రులు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా మంత్రులు అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పలు జిల్లాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. మోందా తుఫాను 28 అర్ధరాత్రి నుంచి కూడా కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో అటు హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే అధికారులతోటి నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ తోటి వాళ్లకు ముందస్తు సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీరం దాటిన తర్వాత ఈ తుఫాను కారణంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజానీకాన్ని కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. అలాగే భారీ హోర్డింగ్లు ముందుగానే తొలగిస్తా ఉన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడతా ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం తగ్గించే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకుంటూ తుఫాను సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. 6 NDRF 13 SDRF బృందాలను కూడా సిద్ధం చేశారు. కోస్తా జిల్లాన్నింటిపైన ఈ తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉందని కాకినాడ పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తా ఉన్నారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లాలో మోందా తుఫాను ప్రభావం ముందుగానే కనపడతా ఉంది. అక్కడ కూడా తుఫాను ప్రభావంతో మచిలీపట్నం మంగినపూడి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడతా ఉన్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరంలో అలజడి రేగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీచ్ లో వ్యాపార దుకాణాలు అలలను ముంచెత్తున్నట్టు నేపథ్యంలో దుకాణాలని కూడా ఇప్పటికే మోయించడం జరిగింది. తుఫాను దృష్ట్యా బీచ్ లోకి ఎవరు కూడా వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో సముద్ర స్నానాలకు ఎక్కువ మంది వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళెవరూ కూడా సముద్ర స్నానాలకు రావద్దని కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సముద్రంలోకి దిగకుండా పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీరం వెంబటి అన్ని చోట్ల కూడా బాపట్ల కావచ్చు, శ్రీలంక కావచ్చు, చీరాల కావచ్చు, అన్ని బీచ్ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఎవరిని కూడా సముద్ర లోపలకు సముద్ర స్థానాలకు అనుమతించడం లేదు. ప్రత్యేకమైనటువంటి మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా తరలిస్తా ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్దిసేపట్లో అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతా ఉన్నారు. తుఫాను సన్నద్ధత ఏర్పాట్ల మీద ముఖ్యమంత్రి అధికారులతోటి సమీక్షిస్తారు. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. తుఫాను ప్రభావిత జిల్లాలకు సుమారుగా 19 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి వీటిని వినియోగించుకునేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని, అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుని ప్రజలను అలర్ట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలోని 27 మొబైల్ టవర్ల దగ్గర జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మోందా తుఫాను ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.